వెల్కమ్ టు పార్ట్ 1 మీషో డ్రెస్ మెటీరియల్స్ బిఫోర్ స్టిచ్చింగ్ సిరీస్. ఈ డ్రెస్ మెటీరియల్స్ అన్నీ అండర్ బడ్జెట్లోనే ఉంటాయండి. 5 డ్రెస్సెస్ అన్నీ తీసుకున్నాను నేను. దీని కాస్ట్ వచ్చేసి 270 రూపీస్. పర్పుల్ అండ్ వైట్ కాంబినేషన్లో ప్రింటెడ్లో వచ్చింది. కాటన్ డ్రెస్ మెటీరియల్ అండి. ఎథ్నిక్ వేర్కి ఇంకా డైలీ వేర్ యూజెస్కి కన్నా బాగా యూజ్ అవుతుంది. ఆఫీసెస్కి, కాలేజెస్కి వెళ్ళే అమ్మాయిలకి అయితే బాగా ఉంటుంది. దుప్పటా అయితే ఏం రాలేదు, కానీ మెటీరియల్ అయితే బాగుంది. మెటీరియల్ కూడా బాగా వచ్చింది. 2.25 మీటర్స్ బాటమ్ అండ్ టాప్ కూడా బాగా వచ్చింది. ఇది నా డ్రెస్తో పాటు అలాగే చిన్న బేబీ మంత్స్ బేబీకి కూడా దీన్ని స్టిచ్ చేసి చూపిస్తాను. ఫ్రాక్ కానీ అలా స్టిచ్చింగ్ సిరీస్ కూడా పార్ట్ వైజ్ వస్తాయండి. ఈ డ్రెస్ అయితే వర్తబులే. 270 రూపీస్ అంటే సిఓడి ఆప్షన్ కూడా ఉంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది కూడా కాటన్ డ్రెస్ మెటీరియలే. థిక్ బ్లూ అండ్ వైట్ కాంబినేషన్లో ప్రింటెడ్లో వచ్చింది. దీని కాస్ట్ వచ్చేసి 269 రూపీస్ పడింది. దుప్పటా అయితే ఏం లేదు, కానీ అంత వర్తబుల్ అయితే ఏం లేదు. మెటీరియల్ కూడా ఏమంత బాగాలేదు, కానీ డైలీ వేర్ యూజెస్కి యూజ్ చేసుకోవచ్చు. కాస్ట్ కూడా అండర్ బడ్జెట్లోనే ఉంది కాబట్టి తీసుకునే వాళ్ళైతే లింక్ అని కామెంట్ చేయండి, లింక్ ఇస్తాను. నా రేటింగ్ అయితే 10/5 అలా ఇస్తాను. అసలు ఈ డ్రెస్ అయితే ఎంత బాగుంది అంటే దుప్పటా అయితే సూపర్గా ఉంది. చాలా సాఫ్ట్గా మల్టీ కలర్లో వచ్చింది. బ్లూ అండ్ గ్రీన్ కాంబినేషన్లో ఫ్లోరల్ ప్రింట్తో వచ్చింది. అసలు దీని కాస్ట్ కూడా వచ్చి 540 రూపీస్. ఆఫీస్ వేర్కి ఇంకా డైలీ కాలేజెస్కి వెళ్ళే అమ్మాయిలకైతే పర్ఫెక్ట్ చాయిస్. నా రేటింగ్ వచ్చి దీనికైతే 10/10 అని ఇవ్వచ్చు. మీషోలో కానీ యూట్యూబ్లో కానీ హల్చల్ చేస్తుంది. ఫ్లోరల్ ప్రింట్తో వచ్చింది ఈ డ్రెస్ అయితే. మనం పెట్టిన 540 రూపీస్కి మంచి వర్త్ అనే చెప్పొచ్చు. ఈ ఫోర్త్ డ్రెస్ మెటీరియల్ ఎంబ్రాయిడరీ వర్క్తో వస్తుంది. దుప్పటా అండ్ టాప్. దుప్పటా అయితే కన్నా మంచి జరీ వర్క్తో, మంచి ఫ్లోరల్ వర్క్తో వస్తుందన్నమాట. సారీ, ఫ్లోరల్ వర్క్ అయితే కాదు, ఎంబ్రాయిడరీ వర్క్. ఇది వచ్చేసి దుప్పటా అయితే 2.5 మీటర్స్ అలా ఉండొచ్చు. టాప్ అయితే 2.1 మీటర్ అలా ఉంది. బాటమ్ కూడా అంతే. అయితే పార్టీ వేర్కి కానీ కాలేజ్కి వెళ్ళే అమ్మాయిలకు కానీ మంచి పర్ఫెక్ట్ అనే చెప్పొచ్చు. దీని కాస్ట్ కూడా 375 రూపీస్ మాత్రమే పడింది. సిఓడి ఆప్షన్ కూడా ఉంది. అండ్ అలాగే టాపు వి షేప్లో అక్కడక్కడ మనకి టాప్ మొత్తము చిన్న బుటీస్తో కానీ అలా వస్తుంది. ప్యాంటు దుప్పట రెండు సేమ్ కలర్లో, ఆపోజిట్ కలర్లో వస్తాయన్నమాట. మనం పెట్టే కాస్ట్కి వర్త్ అనే చెప్పొచ్చు ఈ డ్రెస్ మెటీరియల్. నా రేటింగ్ వచ్చేసి 10/9 అలా చెప్పొచ్చు. ఇది ఫిఫ్త్ డ్రెస్ మెటీరియల్. ఇదైతే జార్జెట్ అండ్ క్రేప్ కాంబినేషన్లో పింక్ అండ్ లావెండర్ ఆపోజిట్ కలర్స్తో వస్తుంది. ఇందులో వర్క్ అయితే జెరీ వర్క్ అండ్ బీడ్స్ వర్క్స్తో మంచిగా ఎలిగెంట్ లుక్ వస్తుందన్నమాట. దీని కాస్ట్ వచ్చేసి 472 రూపీస్ పడింది నాకైతే. సిఓడి ఆప్షన్ కూడా ఉంది. టాప్ అండ్ బాటమ్ అయితే 2.5 మీటర్స్ అలా వస్తుంది. దుపట్టా కూడా 2.1 అలా ఉంది. 2.5 అయితే లేదు. కానీ ఇందులో స్పెషల్ ఏమంటే ఇందులోనే లైనింగ్ కూడా వచ్చేసిందనమాట. సో లైనింగ్ కూడా ఎక్స్ట్రాగా కొనాల్సిన పని లేదు. 472 రూపీస్ అంటే వర్త్ అనే చెప్పొచ్చు. అలాగే దుపట్టా కూడా మంచి జరీ వర్క్తో బోత్ సైడ్ వచ్చింది. నేను సెలెక్ట్ చేసిన మీషో డ్రెస్ మెటీరియల్స్ అన్నీ వర్తబులా అంటే వర్తబులే అండి. అన్నీ అండర్ బడ్జెట్లోనే ఉన్నాయి కదా, సో అందుకనేసి నేను మీకు ప్రిఫర్ చేస్తున్నాను ఈ డ్రెస్ మీషోలో డ్రెస్ మెటీరియల్స్ అన్నీ చూశారు కదా. సో నేనైతే ఆ డ్రెస్ మెటీరియల్స్ అన్నీ అండర్ బడ్జెట్లోనే తీసుకున్నాను. మీకు ఏదైనా డ్రెస్ నచ్చితే లింక్ అని కామెంట్ చేయండి. ఇన్ కేస్ లింక్ మీకు లేట్ అవుతుంది అంటే రెఫరెన్స్ నెంబర్ ఉంటుంది కదా, డ్రెస్ కోడ్ నెంబరు, దాన్ని నేను మీకు డిఎం చేస్తాను. డిఎంలో పిన్ చేసి పెడతాను. ఎవరైనా కూడా కావాలి ఈ డ్రెస్ మెటీరియల్స్ అని అనుకునేటట్లుంటే ఆ డ్రెస్ మెటీరియల్స్కి కావాల్సిన కోడ్ని తీసుకొని మీషోలో సర్చ్ చేస్తే మీకు వస్తుంది. అలాగే నేను ఇంకొక డ్రెస్ మెటీరియల్ తీసుకున్నాను, కానీ అది స్టిచ్ చేసేసాను. వీడియో చేయాలి అనే థాట్ నాకు రాలేదు. నేను కూడా ఎందుకు చేయకూడదు ఇలాంటి వీడియో అన్నట్లు ఫస్ట్ నా వీడియోని పెడుతున్నాను అనమాట. మీషో నుంచి కొన్ని డ్రెస్సెస్ని సెలెక్ట్ చేసుకొని పర్వాలేదు ఈ డ్రెస్ మెటీరియల్స్ నేను రెఫర్ చేయొచ్చు అని అనుకున్న తర్వాతనే నేను మీకు పెడుతున్నాను అనమాట. సో ఈ డ్రెస్సెస్లో మీకు ఏది నచ్చినా కూడా లింక్ అని కామెంట్ చేయండి, లేదంటే నేనే మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అట్లా నెంబర్స్ అనేది నేను మీకు పిన్ చేసి పెడతాను. అండ్ అలాగే నేను ఒక డ్రెస్ మెటీరియల్ ఫస్ట్ వీడియో పెట్టలేదు అని చెప్పాను కదా, ఆ డ్రెస్ మెటీరియల్ నేను డ్రెస్ కుట్టుకున్న స్టిచ్ చేసుకున్న తర్వాత కూడా బేబీ ఫ్రాక్ ఒకటి స్టిచ్ చేశానండి.
ఫ్రాక్ ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది. ఇప్పుడు బేబీ ఫ్రాక్స్ స్టిచ్ చేసే వాళ్ళకైతే అదైతే ఆ ఫ్రాక్ ట్రెండింగ్‌లో ఉంది. నేనైతే వీడియో తీయలేదు. కానీ ఫోటో అయితే లాస్ట్ వీడియో ఎండ్‌లో అయితే నేను మీకు పెడతాను. ఒకసారి చూడండి. అలాగే నా డ్రెస్ మెటీరియల్స్‌లో ఏదైనా క్లాత్ మిగిలితే బేబీ ఫ్రాక్స్ అలా కుట్టడానికి ట్రై చేస్తాను. ఆ వీడియోని కూడా పార్ట్ వైస్ నేను మీకు పెడతాను. నా స్మాల్ రిక్వెస్ట్ ఏంటి అంటే నా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా అకౌంట్‌ని కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.